హాయ్ అండి అందరికీ, నేను మీ హారిక జైపాల్. సో ఈరోజు ఇంకో కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సో నా వీడియో మొత్తం చివరి వరకు విన్నాక మీకు నచ్చింది అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇది కూడా షేర్ అవుతుంది మీరు ఇచ్చే ఒక్క లైక్తో. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం L1, L2, L3 అంటే ఏంటి అనేది. సో L1 జాబితాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 72,000 మందిలో కొంతమందికి అయితే పత్రాలు ఇచ్చేశారు కదా. సో January 26 రోజు వాళ్ళకి ముగ్గు పోయడం అయిపోయింది. సో విడతల వారీగా వాళ్ళకి మనీ వచ్చేస్తుంది. సో L1 వాళ్ళకు ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జాగా ఉంటుంది కాబట్టి కట్టేయడం చాలా ఈజీ అనమాట. సో L2 వాళ్ళకి ఏంటి, అది కూడా దట్టు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు, మిగతా డిస్టిక్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీనే అవుతుంది అనుకోవచ్చు. ఎందుకు అంటే సో వాళ్ళకి మిగతా డిస్ట్రిక్ట్స్లలో గవర్నమెంట్ ప్లేసెస్ కొన్ని చాలానే ఉన్నాయి. సో కట్టడం చాలా ఈజీ అవుతుంది. కానీ గవర్నమెంట్ గ్రేటర్ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇవ్వడం కొంచెం కష్టం అనమాట. ఎందుకు అనేది ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయాలని చూస్తుంది. ఇందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తుంది. సో 33 జిల్లాల్లోని 32 జిల్లాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఎలాంటి భూ సమస్య అనేది రాలేదు. అర్థమైందా? 33 జిల్లాలు ఉంటే అందులో 32 జిల్లాలకు ఎలాగైనా ఇల్లు ఇవ్వచ్చు, అంటే జాగాలు ఉన్నాయి. కానీ ఒక్క జిల్లాకే లేదనేది క్లియర్గా చెప్తుండ్రు. అదే గ్రేటర్ హైదరాబాద్ అనమాట. కానీ ఆ ఒక్క జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ళ పథకం అమలు ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అదే గ్రేటర్ హైదరాబాద్లో. నేను చెప్పాను కదా, అదర్ డిస్ట్రిక్ట్స్లలో ఇవ్వడం చాలా ఈజీ అయిపోయింది, ఎందుకంటే ప్రభుత్వం భూములు చాలానే ఉన్నాయి. సో భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ గ్రేటర్ హైదరాబాద్లోనే చాలా కష్టంగా మారింది. సో దానికి ఏం చేయాలి అని ప్రభుత్వం అయితే ఆలోచనలో అయితే పడిందనమాట. అయితే వాళ్ళు ఏం ఆలోచించారంటే, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా సొంత స్థలం లేని వారే ఉన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మరెక్కడా లేని సమస్య ఇక్కడ 90% వరకు ఉందని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అధికారులు తలలు పట్టుకుంటున్నారనమాట. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రేటర్ జిల్లాల నుంచి 10.71 లక్షల దరఖాస్తులు వస్తే అందులో సుమారు 9 లక్షల మందికి సొంత స్థలం లేదు. దీంతో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. సో ఆర్థిక భారం తగ్గేలా బహుళ అంతస్తులు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడం ప్రభుత్వానికి ఆర్థిక భారం అని ఓ ఉన్నతాధికారి అంటున్నారు. సో దీనికన్నా గ్రేటర్ హైదరాబాద్లో జిల్లాల పరిధిలో అర్హులుగా గుర్తించిన వారిలో ఎక్కువ మందికి సొంత స్థలం లేకపోవడంతో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టడం ఒక మార్గమని తెలిపారు. అర్థమైంది కదా. అయితే అది ఎక్కడ అంటే గ్రేటర్ పరిధిలో హౌసింగ్ బోర్డుకు చాలా ప్రాంతాల్లో భూములు ఉన్నాయన్నమాట. వాటిలో కొన్నిటిని ఎంచుకొని సో వీళ్ళకి డబల్ బెడ్రూమ్స్లో ఇల్లు ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇలా అపార్ట్మెంట్స్ టైప్ కట్టి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట. సో మీరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, వస్తుందా రాదా. సో ఇలా ఇవ్వడానికైతే ట్రై చేస్తుందన్నమాట. మీకైతే అర్థమైంది కదా. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్లకు అర్జీదారులే ఎక్కువ, బహుళ అంతస్తుల కట్టించే యోచనలో సర్కార్. అర్థమైంది కదా. సో డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకైతే అపార్ట్మెంట్స్ టైప్లో అయితే ఇవ్వాలని అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. నేను చెప్పాను కదా, మిగిలిన వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తుందా అది డౌట్, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కువ జాగా లేదు అని చెప్పేసి మనం ముందే అనుకున్నాం కదా. సో మన ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే డిసైడ్ అయింది. సో ఒకే దగ్గర అయితే అపార్ట్మెంట్ టైప్లో అయితే చాలామందికి ఇవ్వచ్చు అని చెప్పేసి మొత్తానికైతే నిర్ణయం తీసుకుంది. సో మీరు టెన్షన్ పడకండి, లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను మీకు అందిస్తూనే ఉంటాను. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.